వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం తెలంగాణలో పచ్చదనం అనే పాఠ్యాంశం నుండి ముఖ్యమైన బిట్స్ చూద్దాం. క్రింద డిస్క్రిప్షన్లో మా అప్లికేషన్ లింక్ ఉంది. దానిలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి పూర్తి కోర్సులు ఉన్నాయి. దానిని ఇన్స్టాల్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రము ఈ అక్షాంశాల మధ్య కలదు. ఆన్సర్ 15 డిగ్రీల 46 నిమిషాలు మరియు 19 డిగ్రీల 47 నిమిషాల ఉత్తరం. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రము ఈ పీఠభూమిలో కలదు. ఆన్సర్ దక్కన్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో వర్షపాతం. ఆన్సర్ తక్కువ. నెక్స్ట్ క్వశ్చన్, మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో అడవులు ఉండవలసిన కనీస శాతం. ఆన్సర్ 33%. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం తెలంగాణలో ఉన్న చెట్ల శాతం. ఆన్సర్ 24%. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బృహత్తరమైన మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఇలా చేపట్టింది. ఆన్సర్ 1 మరియు 2. గుర్తించిన అటవీ ప్రాంతాలలో చేపట్టేవి, గుర్తించిన అటవీ ప్రాంతాల బయట చేపట్టేవి. నెక్స్ట్ క్వశ్చన్, బృహత్తర మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈ ప్రాంతాల్లో చేపట్టారు. ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కోట్ల మొక్కలు నాటాలని ప్రతిపాదించారు. ఆన్సర్ 230 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్, అటవీ శాఖ మరియు ప్రభుత్వ ఇతర శాఖలచే ఎంతకు పైగా నర్సరీలు ప్రారంభించారు. ఆన్సర్ 4000కు పైగా. నెక్స్ట్ క్వశ్చన్, పచ్చదనం కార్యక్రమంలో ఈ మొక్కలను నాటుతున్నారు. ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, చెట్లు మొక్కలు బాగా పెంచడం వలన కలిగే లాభాలు ఏమిటి. ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఉత్పత్తి అడవుల నుండి లభిస్తుంది. ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇది నిజమైన సమస్య. ఆన్సర్ మొక్కల సంరక్షణ. నెక్స్ట్ క్వశ్చన్, జాదవ్ మొలాయ్ ఫయంగ్ ఈ రాష్ట్రానికి చెందినవారు. ఆన్సర్ అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్, జాదవ్ మొలాయ్ ఫయంగ్ ని ఇలా పిలుస్తారు. ఆన్సర్ ది ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వ పాఠశాలల్లో మొక్కలు పెంచడానికి ఇలా ప్రోత్సహిస్తుంది. ఆన్సర్ అవార్డులు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి ఒక్కరు ఒక మొక్క కార్యక్రమం దీనికి సంబంధించింది.
ఆన్సర్ పాఠశాలలు. నెక్స్ట్ క్వశ్చన్. బృహత్తర మొక్కలు నాటే కార్యక్రమంలో వీరు కూడా భాగస్వామ్యమవుతున్నారు. ఆన్సర్ పై వారందరూ. నెక్స్ట్ క్వశ్చన్. దరిపల్లి రామయ్య ఇలా ప్రజాదరణ పొందారు. ఆన్సర్ వనజీవి. నెక్స్ట్ క్వశ్చన్. మొక్కలు నాటండి ప్రాణాన్ని కాపాడండి అనే నినాదాన్ని ఇచ్చినవారు. ఆన్సర్ రామయ్య. నెక్స్ట్ క్వశ్చన్. వనజీవి రామయ్య ఈ పురస్కారాన్ని పొందారు. ఆన్సర్ పద్మశ్రీ. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ రాష్ట్ర శీతోష్ణ స్థితి ఈ క్రింది ఏ విధంగా ఉంటుంది. ఆన్సర్ వేడిగా మరియు పొడిగా. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ రాష్ట్రము ఈ ప్రాంతంలో గలదు. ఆన్సర్ అర్ధశుష్క. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణలో పాఠశాలల్లో మొక్కలు పెంచే కార్యక్రమం కోసం చేపట్టిన నినాదం. ఆన్సర్ ప్రతి ఒక్కరు ఒక మొక్క. నెక్స్ట్ క్వశ్చన్. భారత జాతీయ అటవీ విధానంను ఈ సంవత్సరంలో రూపొందించారు. ఆన్సర్ 1988. నెక్స్ట్ క్వశ్చన్. జాదవ్ మొలాయ్ ఫయంగ్ బ్రహ్మపుత్ర నది యొక్క ఇసుక తిన్నెలపై సుమారు ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో చెట్లు నాటి వాటిని సంరక్షించాడు. ఆన్సర్ 1360 ఎకరాలు. నెక్స్ట్ క్వశ్చన్. జాదవ్ మొలాయ్ ఫయంగ్ సామాజిక అటవీ కార్యక్రమం అనే ప్రాజెక్టులో ఈ సంవత్సరం నుండి 5 సంవత్సరాలు కార్మికుడిగా కొనసాగారు. ఆన్సర్ 1979. నెక్స్ట్ క్వశ్చన్. క్రమరహితం మరియు తక్కువ వర్షపాతం వలన ఈ రకమైన అడవులు ఏర్పడతాయి. ఆన్సర్ 1 మరియు 2 ఆకురాల్చు అడవులు మరియు శుష్క అడవులు. నెక్స్ట్ క్వశ్చన్. జాదవ్ మొలాయ్ ఫయంగ్ తన ఎన్నో ఏట నుండి మొక్కలు నాటడం ప్రారంభించాడు. ఆన్సర్ 16వ ఏట నుండి. నెక్స్ట్ క్వశ్చన్. జాదవ్ మొలాయ్ ఫయంగ్ ఒక. ఆన్సర్ అటవీ కార్మికుడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.